అందరికీ. ఈరోజు మనకి మార్కెట్‌లో అలాగే రోడ్ సైడ్స్ పెద్ద పెద్ద సమోసాలు దొరుకుతూ ఉంటాయి. రాజస్థానీ సమోసా అంటారు. అలాంటి సమోసా ఇంట్లో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. దానికోసం ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకోవాలి. ఒక 2 పెద్దవి అంటే 2 అలాగే చిన్నవి అంటే ఒక 3 తీసుకుని కట్ చేసి ఇలాగా ఉడికించుకోవాలి. ఈ పైనున్న పొట్టు తీసుకోవాలండి. ఫస్ట్ నేను స్టఫింగ్ కోసం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే పిండి కూడా ఎలా కలపాలో నేను ఫస్ట్ మీ అందరికీ చూపిస్తాను. తర్వాత మన ప్రాసెస్‌లోకి వెళ్దాము. ఇదంతా కూడా పొట్టు తీసుకున్న తర్వాత ఇలాగా ఈ బంగాళదుంపలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పిండి కలిపేసుకుందామండి. దానికోసం మైదా తీసుకున్నాను 1 కప్పు. అలాగే 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను. 2 కలిపి ఇలాగా నేను ఈరోజు ఈ సమోసాలు తయారు చేస్తానండి. హెల్త్‌కి మంచిది కదా చపాతీ పిండి. అందుకనే 1 కప్పు చపాతీ పిండి తీసుకున్నానండి. దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇది నల్ల జీలకర్ర. ఈ సమోసాకి నల్ల జీలకర్ర వేసుకుంటే మనకి సేమ్ మనం రాజస్థానీ సమోసా తింటాం కదా ఆ టైప్లోనే టేస్ట్ అలానే వచ్చేస్తుంది. ఇవి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత గుల్లదనం ఎలా వస్తుందంటే మనం కాచిన ఆయిల్ వేయాలండి దీంట్లో. వాళ్ళ సీక్రెట్ అదే, ఇలాగా ఆయిల్ని కాచి వేస్తారు వాళ్ళు. అందుకే అవి గుల్లగా మెత్తగా ఉంటాయి ఆ సమోసాలు. ఈ విధంగా ఇలాగా పొంగు వచ్చేలాగా పిండిలో వేసేసరికి మనకి ఇలాగా పొంగు రావాలండి. ఆ విధంగా కాచి ఈ ఆయిల్ని దీంట్లో కలపాలి. ఈ కలిపిన తర్వాత ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముద్ద అయ్యేలాగా కలుపుకొని మన చపాతీ పిండిలాగా వాటర్ పోసి కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టఫింగ్ కోసం కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం పసుపు, కారం, ఈ బంగాళదుంపను మెత్తగా చేసిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ సరిపడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ కలుపుకున్నదంతా కూడా పక్కన పెట్టి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయాలండి. ఇది మెయిన్. దానికోసం ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క, అలాగే ఎల్లుల్లి, అలాగే కొన్ని ధనియాలు, జీలకర్ర, అంతేనండి. ఇవన్నీ కూడా కచ్చాపిచ్చగా మిక్సీ చేయాలి. ఇది ఈ కర్రీ కోసం మసాలానండి. ఇది ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ కర్రీకి. తర్వాత ఒక పాన్ తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసి దీంట్లో పోపు దినుసులు వచ్చేసరికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే మళ్ళీ నల్ల జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేయాలి. ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయాలండి. పెద్దగా వేయించిన అవసరం లేదు. ఎలాగ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా సమోసా, అప్పుడు ఫ్రై అయిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కచ్చాపిచ్చాగా, ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసి కలపాలి. ఇది కొంచెం కలిపిన తర్వాత మనం బంగాళదుంప పక్కన పెట్టుకున్నాం కదా మెత్తగా చేసి దాన్ని దీంట్లో యాడ్ చేసి కలిపేసుకుని కొంచెం పైనుంచి కొత్తిమీర చల్లాలి. ఇది స్టఫింగ్ కోసం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకున్నాం కదా, ఒక అరగంట సేపు నాననిచ్చిన తర్వాత ఇలా చపాతీలా చేసుకోవాలి. మరి చపాతీలాగా రౌండ్ చేయక్కర్లేదండి. కొంచెం పొడవుగా చేసుకుని ఇలాగా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని దీన్ని కట్ చేసుకోవాలండి సమానంగా. 2 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చపాతీ వచ్చి 2 పీసెస్లు ఇలాగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చపాతీ పిండి, అది లేకపోతే మైదా కొంచెం తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇలా కొంచెం పేస్ట్లా తయారు చేసుకోవాలండి. ఇది స్టఫింగ్ చేసేటప్పుడు అతికించుకోవడానికి గమ్ములాగా. తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా సమోసాలా చేసుకోండి. ఒక హాఫ్ ముక్క వచ్చేసరికి ఒక సమోసా అవుతుంది. ఒక చపాతీకి 2 సమోసాలు తయారైపోతుంది. తర్వాత స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగా కర్రీ అంచుకి ఇలాగా ఈ గమ్ము ఇలాగా రాస్తే మనకి ఆయిల్ వేసేటప్పుడు విడిపోదండి. ఈ విధంగా సమోసాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా సమోసాలన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఈ సమోసాలన్నీ కూడా. ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మనకి చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే తినడానికి కూడా బాగుంటాయండి. బయట కొనే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సమోసాలు. తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ సమోసాలన్నీ కూడా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా నేను చెప్పే విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయండి. తినడానికి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే బయట కొనుక్కునే అవసరం కూడా లేకుండా. ఈ సమోసాలు ప్రిపేర్ చేసాం కదా, మరి ఘాటు ఉండాలి కదా. ఆ ఘాటు కోసం ఏం చేయాలి, పచ్చిమిర్చి వేయించాలండి. దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకుని ఇలాగా వేయించేసి దాంట్లో కొంచెం సాల్ట్ చల్లేయండి. ఇలాగా ఇవి మధ్య మధ్యలో మనం కొరుక్కుని తింటే చాలా బాగుంటాయి.
ఇప్పుడు సమోసాలు మొత్తం ఈ విధంగా ప్రిపేర్ అయిపోయినాయండి. మీకు ఈ సమోసాలు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయో ఈ సమోసాలు. బయట కొనే అవసరం అయితే లేదండి. ఓకే అండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.